మనకు చట్టం ఉండదు, ఎందుకు ఇవన్నీ కూడా? మీరు సబ్జెక్ట్కి కన్ఫైన్ అవ్వండి. మీరు మీ దగ్గర ఏమన్నా మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు మీరు ఏమన్నా సత్యనారాయణ గారు కైండ్లీ మ్యూట్ అండి, ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మీ దగ్గర ఉన్న 30,000 మీకు గుర్తుందా ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వాగతిస్తూనే ఒక మాట చెప్పారు. బహుశా అప్పుడు మీరు వేరే పార్టీలో ఉండి ఉంటారు, దాని మీద అందువల్ల మీకు క్లారిటీ ఉండకపోవచ్చు. ఏంటంటే మేము స్వాగతిస్తున్నాం, కాకపోతే అది ప్రభుత్వ భూమి అయి ఉండాలన్నారు. పోనీ అలాంటి ప్రభుత్వ భూమి ఏదన్నా పక్కన ఎక్కడైనా ఐడెంటిఫై చేసి మీరు పెట్టుకున్నారా? యూజ్ చేయండి సత్యనారాయణ గారిని దయచేసి. రైట్ సత్యనారాయణ గారు ఆయన ఒక మాట మళ్ళీ సత్యనారాయణ గారు మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వండి ఒకసారి. మీరు విత్డ్రా అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వండి, డిస్టర్బెన్స్ వస్తుంది. లక్ష్మణరావు గారు ఆ 25,000 ఎకరాల సంగతి. 33 ఎకరాలకి ఎంత యుద్ధాలు జరిగినాయి మనం చూసాం. మరొక 30,000 ఎకరాలు కావాలంటే ఎందుకని అడుగుతా ఉన్నా. ఆల్రెడీ ఇందాక కిరణ్ గారు చెప్తున్నట్టుగా గన్నవరంలో ఎక్సలెంట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, బాగా డెవలప్మెంట్ చేశారు. ఇంకో అమరావతిలో ఇంకా మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి, ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ అని చెప్పి, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అని చెప్పి, దేనికండి అవి? నాకు అర్థం కావట్లా. అంటే మీరు ఒక ఏటీఎం లో వాడుకుంటూ ఉన్నారు. అమరావతిని, పోలవరాన్ని బూచిగా ప్రజలకు చూపించి, ప్రపంచ బ్యాంకులకి, కేంద్రాలకు చూపించి ఏటీఎం లాగా వాడుకొని వచ్చిన డబ్బులన్నీ మీరు ట్రాన్స్ చేసుకొని మీరు కమిషన్లు తట్టుకోలేదు తప్ప ఇక్కడ రాజధాని డెవలప్మెంట్ చేద్దామనో పోరాటం కడతామని ఎక్కడ మీకు ఉద్దేశం కాదు. కేవలం డబ్బులు తట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికి 50,000 కోట్లు ఖర్చు పెట్టాను అన్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? రేకుల సెట్లే ఎక్కడ చూసినా రేకుల సెట్లే కనబడుతున్నాయి అక్కడ. రైట్, ముందర ఈయన్ని మాట్లాడియండి, నాగార్జున గారిని మాట్లాడియండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం నాగార్జున గారిని మాట్లాడియండి. నాగార్జున గారు మాట్లాడతారు. నాగార్జున గారు అదండి ప్రతిపాదన. మీరేదో హామీ ఇచ్చినట్టున్నారు కదా మొన్న ఈ మధ్య కూడా, క్రిస్మస్ హాలిడేస్కి ముందు షర్మిల గారు చెప్పారు. జనరల్గా క్రిస్మస్కి ముందు మాట్లాడుతుంటారు ఆవిడ. ఏంటంటే మేము వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తాం కాంగ్రెస్ వస్తే. కాన్ఫిడెన్స్ ఆవిడకి, ఎలాగో మీరు రారు కాబట్టి అవన్నీ అయ్యే పనులు కాదు కాబట్టి కాన్ఫిడెన్స్. ప్రత్యేక హోదా మాట దేవుడు ఎరక. ఉన్న ఇచ్చిన ఇప్పటి వరకు సేకరించిన భూముల్లో రైతులకి ఇంతవరకు న్యాయం జరగల. వైసీపీ చేసిన విధ్వంసం పక్కన పెడితే, అంతకుముందు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే కొన్నాళ్ళు మధ్యలో బీజేపీ బయటకు వచ్చేసిన తర్వాత, అప్పుడు వాళ్ళకి ఏదో కొంత ప్రతిపాదనలు ముందుగా నడిచినాయి, కానీ ఇవాళకి పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి. ఇప్పుడు కొత్తగా 30,000 ఎకరాల అవసరం ఏం పడింది? ఎవరి మెప్పు కోసం, ఎవరి ప్రయోజనాల కోసం? ముఖ్యంగా సార్, లక్ష్మణ్ గారు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత బహుశా వాళ్ళ నాయకుల లక్షణాలు పునిగిపుచ్చుకున్నారు అనుకుంటా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎలా వెన్నుపోటు పొడిచి పోయేటప్పుడు ఎన్ని రూమర్స్ వేశాడో, అలాగే రాహుల్ గాంధీ గారు కానీ సోనియమ్మ కానీ ఎంత దారుణంగా విమర్శించాడో చూసాం. అలాగే ఈరోజు లక్ష్మణ్ గారు, ఇంతకుముందు మీరు పనిచేసింది జనసేన పార్టీలో అనుకుంటా. ఐ థింక్ జనసేన పార్టీలో పనిచేసి పార్టీ మారంలోనే మీకు ఏమైనా కొమ్ములు వచ్చినాయా? మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు మరి మీ నాయకుడు ఎలాంటి నీకు తెలియదా? విమర్శించండి, తప్పలేదు. కానీ ఒక విమర్శ చేసేటప్పుడు ఇది రైటా రాంగ్ అని చెక్ చేసుకొని విమర్శిస్తే మీకు బాగుంటుంది, చూడటానికి కానీ అందరికీ బాగుంటుంది. ఎందుకంటే మీరు ఏమంటున్నారు, అతను డబ్బులు తీసుకుంటున్నారు. మరి డబ్బులు తీసుకుంటే లాస్ట్ 5 years మీరు ఏ గాడిదలు కాస్తున్నారు? మీ జగనన్నే అధికారంలో ఉంది. నిజంగా చిన్న స్కామ్ ఎవరైనా చేసి ఉంటే వదిలిపెడతారా? మరి ఏం చేశారు మీరు? నిజంగా ఆయన రాజధాని భూముల కోసం పోరాడి ప్యాకేజ్ తీసుకొని సైలెంట్గా ఉన్నాడంటే మరి మీరు ప్రూవ్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఈ సొల్లు కబుర్లు మీడియా ముందు చెబుతున్నారు? ఎందుకంటే ఒక మనిషి గొప్పగా బతకాలంటే చాలా కష్టమండి. అంతేబాని మీరు బయటకు వచ్చి ఏదో రూమర్లు వేసి బతుకుతాం, మనం అలా కాలం గడుపుతాం అంటే ఎలా కుదిరిద్ది? మీ జగనన్న ఇందా ముందు నువ్వు ఏం మాట్లాడు? మా జగనన్న కూడా ఇళ్ల పట్లాడు అమరావతి రాజధానిలో పేదలకు ఇచ్చాడు. ఇవ్వటానికి మీ జగనన్న ఎవరు తీసుకోవడానికి? వాళ్ళు ఎవరు ల్యాండ్? పేదల ల్యాండ్, బడుగు బలహీన వర్గాల ల్యాండ్, దళితుల ల్యాండ్, అందరి ల్యాండ్ ప్రభుత్వం కోసం ఇస్తే మళ్ళీ మీరు తిరిగి అటు ఇవ్వటం ఏంటి? అది మీరు ఎవరికి ఇచ్చారు? ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారా? మీకు దేనికి ఇచ్చారు? అప్పటి గవర్నమెంట్కి కానీ మీ గవర్నమెంట్కి దేనికి ఇచ్చారు? ల్యాండ్లు కట్టి మంచి ఒక రాజధాని కట్టి భావి తరాలకి అప్పగిస్తారని చెప్పి మీకు ల్యాండ్ ఇచ్చారు. మళ్ళీ మీరు తిరిగి ఇవ్వటమైంది. దానికి పేరు మళ్ళీ జగనన్న కాలనీలు. కనీసం ఆ జగనన్న కాలనీలో మీ జగనన్న ₹1 ఇచ్చాడు, మరి ₹1 పెట్టాడా? ఆఖరికి ఆ పెట్టే సభ కూడా గవర్నమెంట్ డబ్బులతోనే కదా. మళ్ళీ మీ పేరు దేనికి మళ్ళీ దానికి?
ఇంకపోతే మీరు రాజధాని అంటారు. మళ్ళీ నెక్స్ట్ వెళ్లే ముందర మీకు 2 ప్రశ్నలు. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఆగండి. 2 ప్రశ్నలు. ఇప్పుడు ఇందిరాగాంధీ కాలనీలు, రాజీవ్ గాంధీ కాలనీలు వాళ్ళు ఏమన్నా వచ్చి ఇచ్చారా ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళు ప్రజలకు ఎంతో కొంత మంచి చేశారు వాళ్ళు సార్. ఏమన్నా ఏం మరి చేశారు? జగన్ అన్న ఏం చేశారు చెప్పండి. వాళ్ళు ఏమన్నా వచ్చి ఇచ్చారా? సార్ దానికి సమానం చెప్పండి. చనిపోయిన తర్వాత పెట్టినా కానీ బతుకున్నప్పుడు పెట్టలేదు కదా. బతుకున్నప్పుడే పెట్టారు ఇందిరాగాంధీ అయితే. మీరు తిరగండి, మీరు ఐ థింక్ మీరు గుంటూరు జిల్లా వాళ్ళే అనుకుంటా. తిరగండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు బతుకున్నప్పుడు పెట్టలేదు సార్, చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ మన టంగుటూరు ప్రకాశం బంధువులు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకోరా? దామోదరం సంజీవ ఇంటర్నేషనల్ పెట్టినవి కూడా ఉన్నాయి కదా. ఎన్నాళ్ళంటే మీరు గాంధీలు మోస్తారు భుజానా? పెట్టని లేవా? ఎన్నాళ్ళు గాంధీలు మోస్తారు పెట్టని లేవా భుజానా? సార్? అలా అనుకుంటే ఏం మరి మనకి లేరా? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు పేరు పెట్టాలి? వైఎస్ఆర్ పేరు పెట్టాలి. మరి ఎవరు పేరు పెట్టింది అంటే వాళ్ళ తండ్రికి లెడిపోటు పడిచినట్టే కదా సార్. ఇంకా దానికి వాళ్ళ సంగతి వదిలేండి. నేను మీ దగ్గర మీకు ప్రశ్న పత్రం ఇస్తే మీరు వేరే ఆన్సర్ షీట్ రాస్తున్నారు. నేను అడిగింది ఏంటంటే, ఏం మనకి నాయకులు లేరా? దామోదరం సంజీవ్ పేరు పెట్టుకోలేమా మనం? పెట్టుకోవచ్చు సార్. ఎన్ని వందల రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లు ఉంటాయి, ఎన్ని వందల రాజీవ్ గాంధీ కాలనీలు ఉంటాయి పెట్టుకోవచ్చు సార్. చెప్పండి. మేము కాదన్నా, కట్టండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్లు వస్తుంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, కట్టండి, పేర్లు పెట్టండి. మేము ఈ రోజుకి ఒకటి మీరు తెలుసుకోవాల్సింది అంటే, మేము కాదన్నా ప్రధానమంత్రి సడక్ యోజన ఉంటుందని కానీ మోడీ సడక్ యోజన అని ఎక్కడ ఉండదు. చూసుకోండి జాగ్రత్తగా. అది కరెక్టే సార్. మరి